ఉద్యమానికి ఊదుకుంటూ గద్దారన్న వెంట ఉరుకుతుంటవో, ఊరే సిలిమేలాగా గూరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవో, ఊరు ఊరు దొరలకెదురు తిరిగమన్నందుకే ఓ పాటమ్మా. కేసీఆర్ వెంట నిరంతరంగా వెంబడించినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు ఈ జనం డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఇంకేదో పెడితే వచ్చిన వాళ్ళు కాదు, వీరాభిమానులు. ఆయన గుండెల్లో ముద్రించుకుపోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మాది మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ కేసంలో నుంచి వచ్చిన మేము. ఎందుకంటే ఒక నేత అనేటువంటి వ్యక్తి ఏదో డబ్బుల కోసమో ఓట్ల కోసమో కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిని చూడాలి, చివరి చూపు కోసం ఆ అంతిమయాత్రలో పాల్గొనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు వచ్చినాం. కేసీఆర్ తోటి చేసినటువంటి కార్యక్రమాలు కానీ 2001 నుంచి సార్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెన్నంటుకొని ఉండి ఉద్యమంలో కానీ, మల్దేశ ఉద్యమంలో కానీ, తెలంగాణ సాధించడంలో కానీ, ఇప్పటి వరకు తర్వాత వచ్చినటువంటి సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు చేరువ చేయడం కానీ, ఏదైనా కూడా జనం పక్షం ఉన్నటువంటి వ్యక్తి, జనంతో ఉన్న వ్యక్తి, జనంలో మనిషి, ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి. కాబట్టే ప్రజలందరూ కూడా ఈయన యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చినందుకు, నేను ఇందులో ఒక భాగస్వామిగా అయినందుకు నేను చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఈరోజు గౌరవనీయులు పెద్దిసూరి రెడ్డి గారు మరణించడం వల్ల ఒక జిల్లా కాదు, ఉమ్మడి 34 జిల్లాలుగా వ్యాప్తించిన వ్యక్తి. ఆ రోజు తెలంగాణ అమరవీరుల కొరకు కొట్లాడిన వ్యక్తి. అమరవీరుల ఉద్యమాల గురించి ప్రతి ఒక్కరికి, అమరవీరుల కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు ఒక ఉద్యోగాన్ని ప్లస్ ఆయన ఒక స్వయంగా ఉద్యోగాన్ని ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా కోల్పోవడం మా అమరవీరుల కుటుంబాలకు నిజంగా తీరని లోటు. మేము నిజంగానే మా ఉద్యమానికి ఆయన అమరవీరుల కుటుంబాలకు మా ఉద్యమానికి, మా కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి. ఇవాళ పెద్ది సుహాస్ రెడ్డి లేకపోవడం ప్రతి ఒక్కరికి తీరని లోటు. మా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. ఇలా కేసీఆర్ గారి అభిమానంతో, కేటీఆర్ గారి అభిమానంతో, హరీష్ రావు గారి వల్ల దారితో అనిపించగలుగుతాను. దయచేసి ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి చిన్నస్మేయం. ప్రతి ఒక్కరికి మాకు నిజంగా మా అమరవీరుల కుటుంబాలకు త్యాగం చేసిన వ్యక్తి ఇలా పెద్ది సుహాస్ రెడ్డి అని మేము గౌరవంగా మా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామం, మా కుటుంబంలో మా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో 3 చనిపోయినా కూడా 3కి ఉద్యోగాలు ఇప్పించి 3కి ఒక 10 లక్షలు ఇప్పించిన వ్యక్తి ఇలా మాకు లేడు. కారణంగా మేము నిజంగా ఆయనకు ఘననీవాళం మా అమరవీరుల కుటుంబాల తరపున మేము నిజంగా ఘననీవాళకు అర్పిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పెద్దన్న, జై అమరాయ పెద్దన్న. థ్యాంక్ యూ. మా పెద్ది అన్న అక్కడే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఉద్యమం అనేది పెద్దన్నతోటే నర్సంపేటలో స్టార్ట్ అయ్యింది. మరి ఉద్యమంలో కూడా చాలా అన్న కాళ్ళు ఎరగొట్టుకోవడం, చేతులు ఎరగొట్టుకోవడం, కళ్ళు పొడగొట్టుకోవడం, అవన్నీ బాధలు పే చేసి కూడా అన్న మరి మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇవాళ కూడా మేము అన్న నుంచి ఏం నిధులు కూడా మేము పొందలేదు. అయినా కూడా ఏంటంటే మేము పార్టీ అభిమానులము, మేము మహిళా కార్యకర్తలము, మాది ఖానాపురం డివిజను మరి కార్యకర్తలం. తర్వాత మేము ఉద్యమకారులము. ఏంటంటే మేము ఉద్యమం చేసిన ఘనత మా పెద్దన్న లేకపోతే నర్సంపేట అంతా, ఎందుకంటే ఒక అమ్మ లేని ఇల్లులాగా అయిపోయింది. ఈ ఉద్యమంలో మా పెద్దన్న ఉంటే మరి ఆ రోజు ఏ విధంగానైతే మాకు ఉద్యమము ఉరుతలు ఊగించి మరి ఉద్యమము చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించుకునేంత వరకు కూడా అన్న వెనుకకు కూడా మడిమ తిప్పలేదు. అలాంటి ఉద్యమకారుడు లేకపోవడము మేము చాలా బాధాకరమైన విషయము. మేము ఎంత ఏడిచినా కూడా అన్న తిరిగి రాడు. ఇంతమంది మహిళలము కూడా మేము కోట్ల జనమంతా వచ్చారు. ఎక్కడ లేని ప్రపంచం ఒక ముఖ్యమంత్రికి కూడా మేము చూడలేదు. ఇంతకుముందు ఏంటంటే మన నల్లమల్ల అడవిలో ఎవరు మన ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తరుణంలో ఈ విధంగా జనాలు కనపడలేదు. మా ఒక ఎమ్మెల్యే గారికి మా పెద్ద అన్న చనిపోతే ఆ విధంగా మన ఎంత చెప్పినా మాకు మాటలు కూడా తడబడుతున్నాయన్న, చెప్పలేకపోతున్నాము. ఒక ముఖ్యమంత్రికి లేని అంత జనాలను సంపాదించుకున్నాడు అన్న. మేము అన్న లేనిది మేము ఈ 3 రోజుల నుంచి నిద్ర లేకుండా
మరి అన్ననే ప్రతి క్షణము అన్న బాగుండాలని మేము పూజలు కూడా చేయడం జరిగింది. శివాలయాలకు వెళ్ళి మేము కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదే మాదన్నపేట కట్ట మీద కూడా శివుని గుడి అన్ననే నిర్మించిండు. ఆ నిర్మించిన గుళ్ళకు కూడా పోయి మరి మా పెద్దన్న బాగైతే మరి శివయ్యకి ఇంకేది కావాలన్నా మేము చేపిస్తామని మేము మొక్కుకోవడం జరిగింది. అయినా కూడా ఆ అన్న మాకు దక్కకుండా పోయిండు. పెద్ద శోక సముద్రం లాగా ఉన్నది మాకైతే అన్న లేని లోటు. మరి ఇంకా మాకు ఇలాంటి ఉద్యమకారుడు కావచ్చు, పార్టీలో ఉన్న నాయకుడు ఇక దొరకడు అనేది మాకు అనిపిస్తుంది అన్న. ఇక మాకు ఏంటంటే చాలా ఆందోళన చెందుతున్నాము. బాగా అన్న లేని లోటు ఇక మాకు ఎవరు తీర్చలేరు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కావచ్చు. ఇంతటి పోరాటం చేసిన అన్నకు మరి ధన్యవాదాలు చేస్తూ జై జై తెలంగాణ, జై పెద్దన్న, జై ఉద్యమకారుడా.